బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇదే జరిగితే ఏపీలో 2 రోజులు వరుణుడి ఊచకోత తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాన వార్నింగ్తో లోతట్టు ప్రాంతాల ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మంజం, తూర్పు గోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా రైల్ అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ఏపీ అంతటా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపుగా 17 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు చాలా ప్రదేశాల్లో కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో సముద్రం కూడా అల్లకొల్లంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఇటు కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా చాలా చోట్ల కూడా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్, అలాగే ఏలూరు, పల్నాడు, ప్రకాశం డిస్టిక్లలో చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు భారీ నుంచి 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు కూడా అదే ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అలాగే ఈ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సైతం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక రుతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం అనేది నమోదు కాలేదు. అయితే దాదాపుగా 25% తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఖరీఫ్ సీజన్ లో సైతం కూడా వర్షాలు లేక రైతులంతా కూడా అల్లాడారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో మినహాయించి మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రుతుపవనాలు మందగించడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపుగా 37 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక రుతుపవనాలు కూడా వాటి యాక్టివిటీ సైతం కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడడంతో రుతుపవనాలు ప్రభావం, అలాగే అల్పపీడన ప్రభావంతో మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక వర్షపాతాలు అనేవి కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అల్పపీడనం ఏదైతే ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడిందో అది తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. అది ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు ఇటు దక్షిణ ఒడిశా ప్రాంతాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంతేకాకుండా వరుసగా అల్పపీడనాలు అయితే ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాయుగుండంగా తుఫాన్లుగా కూడా మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీ వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.